దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులు వేసిన పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఇందులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది హైకోర్టు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 5 మంది నిందితులకు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షను ఖరారు చేసింది. సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణను జరిపింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన నిందితులు దీనిపై ఈ రోజు విచారణకు రాగా 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించారు. ఈ కేసులో A2 అసదుల్లా అఖ్తర్, A3 జియావుర్ రహమాన్, A4 మహ్మద్ తహసీన్ అఖ్తర్ హాసన్, A5 మహ్మద్ యాసిన్ బత్కల్, A6 అజాద్ షేక్ సమర్ అర్మాన్ ఉన్నారు. అయితే ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ అలియాస్ మహ్మద్ రియాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు.